హలో అండి, జై శ్రీకృష్ణ. అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు రొయ్యల్ని ఫ్రై చేసి క్లీన్ చేయటం ఇలా తెలుసుకుందాము. ఎండు రొయ్యలు ముందుగా ఎండు రొయ్యలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వేపుకోవాలి. ఇది సిమ్ము మంట పైన చిన్నగా మంట పెట్టుకొని వేయించుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మంచిగా కొంచెం ఎర్రగా అయ్యేటట్టుగా వేయించుకోవాలి. టెన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది మనకి. ఇప్పుడు ఇవి వేగాయండి. ఇప్పుడు వీటిని ఈ రొయ్య మీసాలు అంటారు కదా, అవి ఇంకా కళ్ళలాగా కనిపిస్తాయి కదా, తల, అదంతా ఒక చాటలో పోసుకొని తీసేసుకోవాలి. ఇంకా ఇవి ముళ్ళు అన్నీ కుచ్చుతాయండి మనకి చేతులకి. అందుకని కొంచెం జాగ్రత్తగా మనము విరుచుకోవాలి ఆ మూతులన్నీ కూడాను. చూడండి, కళ్ళు అదంతా ఉంటుంది కదా, అది మెల్లిమెల్లిగా తీసుకోవాలి. చేతిలో కుచ్చుతాయి ముళ్ళలాగా. అందుకని మా అత్తమ్మ కవర్ వేసుకుందండి. చూడండి, కుచ్చుతున్నాయి కూడాను. వేడిగా కూడా ఉంటాయి కదా ఇవి, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మొత్తం ఇలా కొంచెం నలవాలి. నలిస్తే మూతలన్నీ విరిగిపోతాయి. ఇది మన పెద్దవాళ్ళకైతే మాత్రమే ఇంత బాగా చేయటం వస్తుందండి, చెరగటము అవంతా. నాకైతే రాదు ఇంత చక్కగా. ఇంకా అత్తమ్మ చేస్తూ ఉంటే నేను వీడియో తీశాను. ఇప్పుడు చూడండి, ఎక్కువ శాతం వరకు అన్నీ మూతలన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా ఎక్కడైనా ఉంటే కొంచెం కొంచెం మనము చెక్ చేసుకుంటూ ఆ మూతలన్నీ విరిసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, క్లీన్ చాలా వరకు వెళ్ళిపోయాయి, మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా మా చిన్నది వచ్చి ఆడుకుంటుంది. ఇలా చూడండి, ఈ మూతులన్నీ విరిచేసుకోవాలి. ఇంకా కొత్త వాళ్ళకైతే కొంచెం తెలియదు కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నానండి. దీని రెసిపీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలోనే పెడతాను. ఇది అది కలిపి ఎక్కువ లెంత్ అవుతుందని ఫస్ట్ ఈ క్లీనింగ్ అది ఇందులో పెడుతున్నానండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా తలకాయలు అవన్నీ ఏం లేకుండా అయ్యింది. ఇదంతా మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా వస్తుంది. ఈ పై అంతా ఇట్లా చెరుగుతూ ఉంటే పైకి వచ్చేస్తుంది మంచిదంతా. అడుగు కూడా ఈ కొంచెం కచరలాగా ఇట్లా వస్తుంది. మనం మొత్తం మంచిగా అయితే తీసాము. ఇదంతా వేస్టేజ్ అండి, ఇంకా చాట్లో అంతా వేస్టేజ్. గిన్నెలో వేసుకుంది మంచిది. ఇంకా మనము కొన్ని నీళ్ళు మరగబెట్టుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని లేదా సన్నపుతైన ఉప్పు వేసుకొని కొంచెంసేపు నానబెట్టుకొని కడుక్కోవాలి. ఇవి ఇంకా క్లీన్ అవుతాయండి. ఇంతేనండి. ఇవి మనం ఒక నీళ్ళు కడిగిపెట్టి